హాయ్ గైస్, అసలు విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ తిరుపతి నుంచి వాళ్ళు మహీంద్రా కార్లో హైదరాబాద్ వచ్చారు. మేం వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం. తర్వాత మేమంతా నల్గొండ బైపాస్ దగ్గర నక్రేకల్ వద్ద కలిసాం గైస్. అలాగే చాలా మంది కామెంట్స్లో వైజాగ్ టు రాయ్పూర్, వైజాగ్ టు ఛత్తీస్గఢ్, వైజాగ్ టు సంబల్పూర్ రూట్స్లో వస్తే దాదాపు 400 కిలోమీటర్లు సేవ్ అవుతాయని చెప్పారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము 2 వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నాం గైస్. అందుకే అందరికీ కంఫర్ట్ మరియు సేఫ్గా ఉండే రూట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా రాయ్పూర్ హైవే పూర్తిగా ఓపెన్ కాలేదు. చాలా చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ రూట్ ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తుంది కాబట్టి నైట్ టైంలో అంత సేఫ్ కాదు. మిగతా రూట్స్ కూడా ఘాట్ రోడ్స్, ఫారెస్ట్ ఏరియాస్, సింగిల్ రోడ్స్ ఉంటాయి, హెజ్ ఉంటాయి. హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తుంటాయి కాబట్టి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు గైస్. మాకన్ని రూట్స్ మీద మంచి ఐడియా ఉంది గైస్. కానీ మీ అందరికీ బెస్ట్ మరియు ఫాస్టెస్ట్ రూట్నే సజెస్ట్ చేస్తున్నాం. ఈ రూట్లో పెద్దగా డైవర్షన్స్ ఉండవు, పూర్తిగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. హెవీ వెహికల్స్ వచ్చినా కూడా మినిమం 2 లేన్స్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ చాలా సేఫ్గా ఉంటుంది. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా లాంగ్ డ్రైవ్కి ఈ రూట్ చాలా బెస్ట్ గైస్. అలాగే నేను చెప్పిన ట్రావెల్ బడ్జెట్ కూడా మా వెహికల్కి వచ్చిన ఖర్చు మాత్రమే గైస్. మీ వెహికల్ మైలేజ్, స్పీడ్, ఫుడ్ మరియు ట్రావెల్ స్టైల్ బట్టి బడ్జెట్ మారొచ్చు. మీ అందరి సపోర్ట్కే చాలా థ్యాంక్ యూ గైస్. మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి.